నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు పదే 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 జ్ఞాపకం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తప్పులు చేస్తే ఓడిపోయారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమేమి తప్పటడుగులు వేసిన దానివల్ల ప్రతిపక్ష హోదా కూడా పోయింది, వాళ్ళు సొంతంగా ఓడిపోయారని చెప్పి ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని చూడాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళేదో వీళ్ళ ముఖాలు చూసి వేలకు వేలు ఓట్లేసేసినట్లు కొంతమంది అయితే ఫీల్ అవుతా ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా, జనసేన పార్టీ తీసుకున్నా కూడా ఏ అభ్యర్థి కూడా పార్టీ మద్దతు లేకుండా గెలిచిన వాళ్ళైతే చాలా తక్కువ. ఎవరు గెలిచినా కూడా దానికి కారణము ఈ కూటమి పార్టీలు కావచ్చు, కూటమి పార్టీలను నడుపుతున్నటువంటి అధినేతలు కావచ్చు, అదేవిధంగా కూటమి పార్టీల్లో ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు. అంతేగాని వాళ్ళేదో సొంతంగా గెలిచేసినట్లు ఇప్పుడు వాళ్ళు ఇష్టారీతిలో ప్రవర్తిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందో, వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఏం జరిగిందో అదే సీను రిపీట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఏదైతే ఉందో అది కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ మధ్య కాలంలో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు చూస్తే ఆముదాల వలసకు సంబంధించి కూన రవికుమార్ గారి మీద ప్రిన్సిపల్ సౌమ్య చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా గుంటూరు తూర్పుకు సంబంధించి నజీర్ అహ్మద్ పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణలు కావచ్చు, నిన్నటికి నిన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, ఇవి తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు తలనొప్పిగా మారాయి. వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆదివారం టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడారు. సో పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడుతూ ఎవరైనా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలాగా ఉంటే సహించేది లేదు, దయచేసి మీరు మారాలి, మీరు మారకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. సో ఇక్కడ చూడండి, బాధ్యత ఉండొద్దా, మనకు 164 సీట్లు ఇచ్చింది ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కాదు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు కాబట్టే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు కాబట్టే వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. మీరు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పార్టీలకు చెడ్డ పేరు తీసుకొని వచ్చేలాగా ప్రవర్తిస్తే మాత్రము కఠిన చర్యలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా అయితే మందలించారు. అదేవిధంగా ఆ 3కి సంబంధించి రాష్ట్ర నాయకత్వాన్ని ఒక నివేదిక ఇవ్వమన్నారు. ఒకవేళ మీ మీద వచ్చేటువంటి ఆరోపణలు తప్పైతే దాన్ని తిప్పి కొట్టాలి కదా, గమ్మునుంటే నిజమే అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అది కూన రవికుమార్ గారి ఉదంతం కావచ్చు, అదేవిధంగా నజీర్ అహ్మద్ గారి ఆ లైంగిక ఆరోపణలు కావచ్చు, నిన్నటికి నిన్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విషయం కావచ్చు, మీరు ఖచ్చితంగా ఒకవేళ అది గనుక అవాస్తవం అయితే మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. అలా చేయని ఎడల మీరు నిజంగానే చేసినారనేటువంటి భావన జనాల్లోకి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా, మేమిక్కడ ఈ సూపర్ 6 ఎలా అమలు చేయాలి, అమరావతిని ఎలా నిర్మించుకోవాలి, పోలవరంకి నిధులు ఎలా తెచ్చుకోవాలి, అదేవిధంగా రోడ్లు ఎలా వేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి, యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలని, అదేవిధంగా 1వ తారీఖు 4,000 రూపాయలు పెన్షన్ ఎలా ఇవ్వాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెన్షన్ ఎలా ఇవ్వాలని మేము తలమునకలై ఉంటే మీరు ఇష్టారాజ్యంగా గనుక ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్, ఆముదాల వలస, గుంటూరు తూర్పు, అనంత ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి, రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి ఆదేశం, ఉచిత బస్సుపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి అని చెబితే అది పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమాలకు, ఇలా పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తీసుకొని వచ్చేలాగా ప్రవర్తిస్తే మాత్రము సహించేది లేదని కూడా చెప్పుకొచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలని నిలదీశారు. మీరు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అసలు వీళ్ళ 3 ఉదంతం మనం ఒకసారి గమనిస్తే, ఆముదాల వలస కావచ్చు, గుంటూరు తూర్పు కావచ్చు, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే విషయం మనం కనుక గమనిస్తే కేవలం స్వయం కృతాపరాధమే, దానికి కూటమి పార్టీలకు ఎటువంటి సంబంధము లేదు, దానికి ప్రజలకు కూడా ఎటువంటి సంబంధము లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి
దుష్ప్రచారాలు కావచ్చు, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిలో దొరికితే కనుక ఖచ్చితంగా ఇది చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది పార్టీలకు అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలాంటి విషయాల్లో ఇక కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ పథకాల అమలుపై చంద్రబాబు టీడీపీ శ్రేణులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో వచ్చిన విమర్శలు, ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీవీపీ ప్రిన్సిపల్ సౌమ్య చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సీఎం ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పుబట్టారు. దయచేసి ఒకవేళ నిజంగా మీరు తప్పు చేసి ఉంటే సరిదిద్దుకోండి. అదేవిధంగా ఒకవేళ అది తప్పుడు ప్రచారం అయితే తిప్పికొట్టండి. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వచ్చేలాగా ప్రవర్తిస్తే సహించేది లేదు, ఇక కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ గెలిచినటువంటి 164 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి ఒకసారి పరిశీలించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాని వల్లనే ఒక అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల, అదే విధంగా నోటికి పని చెప్పడం వల్లనే కదా వాళ్ళు ప్రతిపక్ష హోదా కోల్పోయి వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఓడిపోయింది. మన గోరంట్ల మాధవ్ ఉదంతమే తీసుకోండి, గోరంట్ల మాధవ్కి టికెట్టే లేకుండా పోయింది. సో అది ఆరోపణలా లేకపోతే నిజమా అనేది పక్కన పెడితే, ఒకసారి ఆరోపణలు వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కనుక తప్పుడు ఆరోపణలు అయితే చాలా గట్టిగా స్పందించాలి, లేదంటే కనుక పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. సో పార్టీకి చెడ్డ పేరు వస్తే నేను సహించలేదు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక నివేదిక తయారు చేయమని కూడా రాష్ట్ర నాయకత్వానికి అయితే సూచించడం జరిగింది. నివేదిక వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.